హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్. మన సిరీస్లో భాగంగా మనం చాప్టర్ 3 సింపుల్ ఈక్వేషన్స్లోకి ఎంటర్ అయ్యాం. 3.3 ఎక్సర్సైజ్లో కూడా ఎంటర్ అయ్యాం. సో మనం ఇప్పుడు 3.3లో సెకండ్ పార్ట్ నుంచి చేయాలి. మనం సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్స్ చూస్తున్నాం. అందులో మనం ట్రాన్స్పోజిషన్ మెథడ్లోకి ఎంటర్ అయ్యి ఆ మెథడ్లో మనం సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసాం. So that's what happened in previous parts. So now మనం సెకండ్ పార్ట్ నుంచి చేద్దాం. చూడండి, సాల్వ్ ద సింపుల్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ద రిజల్ట్ అని ఇక్కడ మనకి సెకండ్ పార్ట్లో కనబడుతుంది కదా, అదే కంటిన్యూ చేద్దాం. సో 2లో 1 చేస్తున్నాను చూడండి. సాల్వ్ అని ఇస్తారనమాట ఇలా మనకి ఎగ్జామినేషన్లో. సాల్వ్ 3 into p minus 7 minus 4 is equal to 5. దీన్ని సాల్వ్ చేద్దామా మరి? ఆర్ యు రెడీ? ఎస్. చూడండి, ఇక్కడ ఈక్వేషన్ రాద్దాం. 3 into p minus 7 minus 4 is equal to 5. Now what should we find? What do we need to find? ఇక్కడ p అనే ఒక వేరియబుల్ ఉంది, అన్నోన్ ఉంది. దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయటమే ఈక్వేషన్ని సాల్వ్ చేయటం అంటే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. అది కనుక్కుంటే మనకి సొల్యూషన్ వచ్చినట్టే అనమాట. సో ఫర్ దట్ ఏం చేస్తున్నాం మనం? ట్రాన్స్పోజిషన్ చేస్తున్నాం, లేదా టర్మ్స్ని షిఫ్ట్ చేస్తున్నాం అనమాట అదర్ సైడ్కి. సో 3 into p minus 7 ఇక్కడ నుంచి ఈ -4ని మనం ఆర్హెచ్ఎస్ వైపు షిఫ్ట్ చేసామంటే 5 + 4 అవుతుంది, అంటే 9 అవుతుంది. సో 3 into p minus 7 is equal to 9. సో now what happened here? This 3 ఈజ్ మల్టిప్లయింగ్ p minus 7. ఆ బ్రాకెట్లో ఉన్న దాన్ని అంతటిని 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3ని కూడా మనం అవతలకి పంపిస్తే అంటే p minus 7 ఈజ్ ఈక్వల్ టు p ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతలకి వెళ్ళి డివిజన్ చేస్తుంది మన ట్రాన్స్పోజిషన్ రూల్స్ ప్రకారం. సో నౌ 3 3s. సో p minus 7 ఈజ్ ఈక్వల్ టు 3. అగైన్ -7 ఒకటి మిగిలిపోయింది ఇటు పక్కన, దాన్ని కూడా అటువైపు ట్రాన్స్ఫర్ చేసేస్తే p ఈజ్ ఈక్వల్ టు 3 + 7 అండ్ p ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్ అ సొల్యూషన్. p ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది చూసారా? సో దిస్ నెంబర్ విల్ బి ద నెంబర్ దట్ సూట్స్ దిస్ ఈక్వేషన్. చెక్ చేద్దామా సూట్ అవుతుందో లేదో? అదే వెరిఫికేషన్ అంటే అనమాట. చెక్ చేద్దాం. చూడండి, LHS తీసుకుందాం. LHS ఏమి ఇచ్చారు మనకి? 3 into p minus 7 minus 4 అని ఇచ్చారు. p ప్లేస్లో 10 పెట్టి చూద్దాం RHS వస్తుందో లేదో చూద్దాం. సో మన RHS వచ్చిందనుకోండి, ఓకే వీఆర్ రైట్ అని అర్థం అనమాట. సో 3 p ప్లేస్లో 10 రాస్తుందని చూడండి, ఇగో 10 minus 7 minus 4. సో 3 10లోంచి 7 తీస్తే 3 కదా, 3 3s -4. సో 9 minus 4 దట్ ఈక్వల్ టు 5, దట్ ఈక్వల్ టు RHS. అదే కదా మరి మన RHS చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన RHS ఇదిగో. సో LHS నుంచి RHS వచ్చిందంటే LHS RHS ఈక్వల్ అయినాయి కాబట్టి అవర్ సొల్యూషన్ ఈజ్ ట్రూ. ఓకే, దాట్స్ ద వే వీ సాల్వ్ ద ఈక్వేషన్స్ బై యూజింగ్ ట్రాన్స్పోజిషన్ మెథడ్. గుర్తొచ్చిందా? ఇంకా చేద్దాం మరి. సెకండ్ వన్ చూడండి. 5 into q minus 3 minus 3 into q minus 2 is equal to 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఆన్సర్. సో 5 into q minus 3 minus 3 into q minus 2 is equal to 0. నౌ ఈ LHSని అబ్జర్వ్ చేస్తే మీరు చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ కనబడుతుంది కదా. ఈ 5 ఈ బ్రాకెట్ పైన ఉన్న బయట ఉన్న 5ని లేక ఈ బయట ఉన్న 3ని మనం బ్రాకెట్ లోపలికి పంపిద్దాం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం. సో ఈ 5 లోపలికి వెళ్ళిన, ఈ 5 రెండింటికి చెందిందనమాట. 5 లోపలికి వెళ్ళినట్టు ఏమవుతుంది అనమాట? 5 into q 5q అవుతుంది, మైనస్ 5 3s ఎంత అనమాట? 15. సో 5 ఎంటర్డ్ ఇంటూ దట్ బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది అనమాట అది. నెక్స్ట్ అలాగే సేమ్ -3ని కూడా మనం లోపల పంపించాలి. -3ని మైండ్ యూ ఈ -3కి సంబంధించింది అనమాట. సో -3 into q -3q అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవి 3 2s are 6 అవుతుంది అనమాట. దట్ ఈక్వల్ టు 0. -3 కూడా లోపలికి వెళ్ళి చూసారా? జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్స్పాండ్ చేయాలన్నమాట. మైనస్ ఉన్నప్పుడు మరీ కాషియస్గా ఉండాలి మనకి. సో ఇక్కడ చూడండి, మనం వీఆర్ ఏబుల్ టు సీ 5q చూడగలుగుతున్నాం, -3q చూడగలుగుతున్నాం. సో 5qలోంచి 3q తగ్గించేస్తే అది 2q అవుతుంది. అట్లాగే -15 + 6 చూస్తున్నాం. -15 + 6 -9. అడిషన్ ఆఫ్ ఇంటిజర్స్లో మనం నేర్చుకున్నాం అలాంటివన్నీ కూడా. -15 + 6. ఓకే, సో
మైనస్ ఇంకా మన 9 ఎక్కువ ఉన్నాయని మనకు అర్థమవుతుంది కాబట్టి 2q మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2q ఇవతలు ఉంచేసి ఈ మైనస్ 9 ఇటువైపు తీసుకెళ్దాం అంటే 0 ప్లస్ 9. సో 2q ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. సో q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కదా మరి, సో 9/2 ఇవతల డివిజన్ చేస్తుంది అనమాట. సో q ఈజ్ ఈక్వల్ టు 9/2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ అవర్ ఈక్వేషన్. మనం తీసుకునే ఈక్వేషన్కి 9/2 అనమాట సూట్ అయ్యే నెంబర్, అంటే 9లో సగం హాఫ్ అనమాట, 4.5 అనమాట కరెక్ట్గా అర్థం చేసుకుంటే. మరి సూట్ అవుతుందా చెక్ చేద్దామా? LHS RHS తీసుకుని చెక్ చేద్దాం, వెరిఫై చేద్దాం. చూడండి, చెక్. LHS తీసుకుందాం. 5 ఇంటూ q మైనస్ 3 మైనస్ 3 ఇంటూ q మైనస్ 2 తీసుకుని q ప్లేస్లో మనకు వచ్చిన ఆన్సర్ 9/2 రాద్దాం. సో 9/2 మైనస్ 3 మైనస్ 2 ఇక్కడ. సో ఇక్కడ చూసారా, మనం కొంచెం జాగ్రత్తగా ఫ్రాక్షన్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. సో 9/2 మైనస్ 3 చేయాలి ఇక్కడ, అంటే 9/2లోంచి 3 తీయాలి, ఇక్కడేమో 9/2లోంచి 2 తీయాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎలా ఫేస్ చేయాలి? చాలా జాగ్రత్తగా చేయాలి. సో చూడండి, 9/2లోంచి 3 తీద్దాం. ఎలా తీస్తాం? ఇది నేర్చుకున్నాం ఫ్రాక్షన్స్లో. 9/2 మైనస్ 3/1 అని రాసుకుందాం ఇట్లా. ఓకే, సో 2 1s are 2, 2 1s are 2, 1 9s are 9, మైనస్ ఉంది కదా మధ్యలో, అందుకని 2 3s are 6. సో 9 మైనస్ 6 అంటే 3, 3/2 అనమాట. 9/2లోంచి 3 తీస్తే. అలాగే ఇంకేం చేయాలి మనం? 9/2లోంచి 2 కూడా తీయాలి. మీరు చేయగలరు కదా ఈసారి. 9/2లోంచి 2 తీసామనుకోండి, మళ్ళీ 2/1 అనుకుందాం. సో ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 కింద, 1 9s are 9, మైనస్ 2 2s are 4, దట్ ఈస్ 5/2. సో అబ్జర్వ్ చేసారా, ఆ వాల్యూస్ అన్ని మనకి ఎంటర్ చేద్దాం. చూడండి, 9/2లోంచి 3 తీస్తేనేమో మనకి 3/2 వచ్చింది ఫస్ట్, ఇదిగో ఇక్కడ అనమాట. మైనస్ 3 ఇంటూ 9/2లోంచి ఏమో 2 తీస్తే 5/2 వచ్చింది. నా 5 3s are 15/2, అట్లా మల్టిప్లై చేసి అనమాట. 5 3s are 15/2, మైనస్ 3 5s are 15/2. సో 15/2లోంచి 15 తీస్తే 0. Is that our RHS? Yes, why not? 0 is our RHS. You notice that at the beginning. చూడండి, RHS 0. సో మనకు వచ్చిన సొల్యూషన్ 9/2ని మనం RHSలో ఇన్పుట్ చేయటం ద్వారా we're able to arrive at LHS. 0 రా వస్తుంది కాబట్టి అవర్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్. సో ఆ విధంగా వెరిఫై చేయాలన్నమాట. గుడ్. పెద్ద ప్రాబ్లంగా కనబడుతుంది కానీ జాగ్రత్తగా చేయండి. దీంట్లో కొంచెం ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ సమ్ చేద్దాం. చూడండి, థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ 0.4x మైనస్ 0.3x మైనస్ 1.2 ఈజ్ ఈక్వల్ టు 0.6. దిస్ ఈజ్ టు బి సాల్వ్డ్. దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? సేమ్ జాగ్రత్తగా మనం నేర్చుకున్న మెథడ్స్ అన్నీ అప్లై చేస్తే మనం చాలా ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ 0.4x మైనస్ 0.3x ఉంది కాబట్టి 0.4xలోంచి 0.3x తీసేస్తే, అంటే 0.4లోంచి 0.3 తీసేస్తే నథింగ్ బట్ 0.1, 4లోంచి 3 తీయటం అనమాట. కాబట్టి ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ కలిసి 0.1x అవుతుంది. ఓకే, అలాగే సో మైనస్ 1.2 ఈజ్ ఈక్వల్ టు 0.6. నౌ 0.1x మైనస్ 1.2ని అవతలకు పంపించేస్తాను, ప్లస్ 1.2 అవుతుంది. ఇప్పుడు 0.6ని 1.2ని యాడ్ చేస్తే 1.8, 1.2కి 0.6 యాడ్ అయిందనమాట, 1.8. సో 0.1x ఈజ్ ఈక్వల్ టు 1.8, x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.1 మరి మల్టిప్లై చేస్తుంది కదా xని, అందుకని మనం ఏం చేద్దామంటే యువతలకు పంపించి డివిజన్లోకి పంపిద్దాం. సో 1.8/0.1. సో మనకు గుర్తుందా, ఇట్లాంటి సిచ్యువేషన్ డివిజన్లో చేసాం, డివిజన్ ఆఫ్ డెసిమల్స్లో చేసాం కదా. పైన 10 చేత మల్టిప్లై చేసేద్దాం, కింద 10 చేత మల్టిప్లై చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 18/1 అవుతుంది అనమాట. మీరేం చూపించట్లేదు మల్టిప్లై చేసినట్టు. 18/1, 8 ముందుకు వచ్చేస్తుంది డెసిమల్ ముందుకి, 1 ఏమో ఇక్కడ ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి 18/1. సో x ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట దీనికి సొల్యూషన్. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 18. మరి వెరిఫై చేసి చూద్దాం. చూడండి, మనం మళ్ళీ ప్రతి ప్రాబ్లంకి వెరిఫై చేయాలి కదా. ఎలా చెక్ చేద్దాం? ఎల్హెచ్ఎస్లోకి ఎంటర్ అవుదాం. అంటే 0.4 ఇంటూ x ప్లస్లో 18 రాయండి.
మైనస్ 0.3 ఇంటూ ఎక్స్ ప్లస్లో 18 రాయండి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో దీంట్లో ఎంటర్ చేస్తున్నాం అనమాట. మైనస్ 1.2 చేసి చూద్దాం ఇటు పక్కన. సో 18 ఇంటూ 0.4 అంటే ఏంటి? 18 ఫోర్సే 72, కాకపోతే ఒక డిజిట్ ముందు పాయింట్ పెడతాం అంటే 7.2 అవుతుంది. అలాగే 18 త్రీస్ అంటే 54, కానీ ఒక డిజిట్ ముందు పాయింట్ పెడతాం అనమాట. మైనస్ 1.2. ఇప్పుడు 7.2లోంచి ఈ రెండు యాడ్ చేసేయండి. 5.4 1.2 6.6 తీసేద్దాం. ఈ రెండు మైనస్ 5.4 మైనస్ 1.2 కలిసి మైనస్ 6.6 అయినాయి. 7.2లోంచి 6.6 తీసేస్తే 0.6 అనమాట. అంటే 72లోంచి 66 తీయడమే 6ఏ కదా మరి. చూడండి 0.6, కాబట్టి 0.6 అనమాట. దట్ ఈజ్ అవర్ RHS. సరిపోయింది సొల్యూషన్. x ఈజ్ ఈక్వల్ టు 18 ఈజ్ ద యాప్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. అండ్ దెన్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. కీప్ వాచింగ్ టైమ్ అండ్ అగైన్. ఆల్ వీ నీడ్ ఈస్ లెర్న్ దెమ్, దట్స్ ఇట్. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి. 4 ఇంటూ 3y plus 4 is equal to 7.6. Then how do we solve this? దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఆన్సర్ ఓకే, 4 ఇంటూ 3y plus 4 is equal to 7.6. Send the 4 inside. 12y plus 16 is equal to 7.6. So 12y is equal to 7.6 minus 16. Okay, 7.6 minus 16. Now 12y is equal to 7.6. మనము అంటే 16లోంచి 7.6 తీసేద్దాం. 16లోంచి 7.6 తీసేద్దాం. 4 అండ్ దెన్ 8.4. సో దిస్ ఈజ్ 8.4, కాకపోతే మైనస్ 8.4. మైండ్ యూ, ఇక్కడ మనం స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ తీస్తున్నాం కాబట్టి మైనస్ 8.4. నా y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8.4 by 12. సో దట్ ఈస్ నథింగ్ బట్ 84 by 12 చేస్తే మనం 12 7s 84 కదా మరి. 12 6 are 72. ఓకే, 12 7s are 84. సో 7 times మల్టిప్లై అవుతుంది, కాదు 0.7 అనమాట డెసిమల్ ఉండటం వల్ల. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.7 ఈజ్ ద సొల్యూషన్. చాలా కేర్ఫుల్గా చేయాలి ఈ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ బ్రాకెట్ ఎక్స్పాండ్ చేసాం, ఓకే. ఆ తర్వాత 16 అవతలకి షిఫ్ట్ చేసాం, ఓకే. ఇప్పుడు 7.6లోంచి 16 తీయాలి. ఎస్, మనకు డెసిమల్స్ కూడా తెలుసు, మనం తీయగలం. 7.6లోంచి 16 కూడా తీయగలం. దాన్ని ఏం చేస్తామంటే 16లోంచి 7.6 తీసేసి నెగిటివ్ సింబల్ యాడ్ చేస్తాం అనమాట. నౌ 8.4ని 12 చేత డివైడ్ చేయాలి. చేయగలిగాం. 0.7, కాకపోతే మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.7 అనమాట. చెక్ చేద్దామా ఆన్సర్ సరిపోయిందిలే, చెక్ చేద్దామా. చెక్ చూడండి ఎలాగో. ఓకే, 4 ఇంటూ 3y కదా, 3 ఇంటూ మైనస్ 0.7 ప్లస్ 4 చేసి చూద్దాం. సో 4 ఇంటూ 3 ఇంటూ మైనస్ 0.7 మీన్స్ 3 7s are 21. సో మైనస్ 2.1. 3 ఇంటూ 0.7, 3 7s are 21 పాయింట్ పెట్టాలి. మైనస్ ఉంది కూడా మైనస్ 2.1 అనమాట. ప్లస్ 4. ఇప్పుడు 4లోంచి 2.1 తగ్గిస్తే మనం రెడ్యూస్ చేస్తే 4 మైనస్ ఉంది కదా, అందుకని 1.9. 4లోంచి 2.1 తగ్గించండి. 4 అంటే 4.0. 2.1 తగ్గిస్తే 9, చూడండి 1.9. 4 19s 76. సో డాట్ పెడితే 7.6 సరిపోయింది. చూడండి RHS. సో దాట్స్ ద వే వీ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కొంచెం జాగ్రత్త వహిస్తే మీరు కూడా చేయగలుగుతారనమాట. అయితే కొంతమంది అనొచ్చు, సార్ వై కాంట్ వి గో లైక్ దిస్, ఇలాగే చేయాలండి, ఇంకొక పద్ధతి ఏమీ లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, 4 ఇంటూ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7.6 ఉంది కదా. నేను ఈ 4ని ఇటువైపు షిఫ్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, డివిజన్ చేస్తుంది కదా, అవతలకి చేయొచ్చు. సో 7.6 by 4 అనమాట. అప్పుడేమవుతుంది, 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1.9. ఎందుకంటే 4 19s కదా, 4 19s 76, కాబట్టి 1.9. సో 3y ఈజ్ ఈక్వల్ టు 1.9 మైనస్ 4 ప్లస్ 4ని షిఫ్ట్ చేయండి. ఇప్పుడు 1.9లోంచి 4ని తీసేస్తే ఎంత అంటే 4లోంచి 1.9 తీయాలన్నమాట.
4లోంచి 1.9 తీసి చూడండి, అంటే 40లోంచి 19 తీసినట్టు అనమాట. జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. 2.1 కాకపోతే -2.1, ఎందుకంటే స్మాల్ నెంబర్ 1.9, 1 పాయింట్ సంథింగ్ ఉంది ముందు, 4 వెనకాల ఉంది కాబట్టి -2.1 అనమాట. సో y ఈజ్ ఈక్వల్ టు -2.1/3, 3 మల్టిప్లై చేస్తుంది కదా, వదిలికి డివిజన్ చేస్తుంది. సో నా 3 7s కదా, అందుకని 0.7, 3 0.7 మైనస్. సో y ఈజ్ ఈక్వల్ టు -7 వస్తుంది. సో you can access any method, any logical method, no problem. So likewise, we solve the problems and verify them. 4 చేసాం కదా, చూడండి 5th one చేద్దాం. చూడండి, what is 5th one? Solve, ఇలాగే ఇచ్చారు అనుకోండి ఎగ్జామ్లో, 20 - 2r - 5 = 25. ఎలా చేయాలి మరి? ఎగ్జామ్లో ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలాగే గబగబా ఆన్సర్ నోట్ చేసుకునేటప్పుడు ఇలా 20 - 2r - 5 = 25 అని రాసుకుంటాం. నా 20 మైనస్ అంటే నేను ఇక్కడ మీకు ఇలా రాస్తాను చూడండి, 1 × 2r - 5 ఉన్నట్టు అనమాట. ఇక్కడ సంథింగ్ లైక్ 1 ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఏం నెంబర్ కనబడకపోతే ఇప్పుడు లోపల పంపించండి. 1 2r 2r, మళ్ళీ 1 5s are 5, కాకపోతే మైనస్ వెళ్ళి -5తో మీట్ అవుతుంది కాబట్టి +5 అవుతుంది అనమాట. అది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకే, నా 20ని 5ని యాడ్ చేద్దాం, 25. సో 25 - 2r = 25. ఇటు పక్కన ఉన్న 25ని మళ్ళీ అటు పక్కన తీసుకెళ్ళిపోదాం. 25 - 25 +25 కదా మరి, ఇది అవతలకి వెళ్ళి -25 అయింది. సో -2r = 0. సో -2 అనే నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది మరి? అంటే r = 0/-2. -2 మల్టిప్లై చేస్తుంది కదా ఆర్ని. r మన అన్నోన్ ఫస్ట్ గుర్తుపెట్టేసుకోవాలి, అది మన r అనమాట. ఇది మన r -2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివిజన్ చేస్తుంది. 0/-2 ఎంత అనమాట? 0నే. 0తో ఏ నెంబర్ డివిజన్ చేస్తే 0 కదా. సో r = 0 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ అవర్ ఈక్వేషన్. చెక్ చేద్దాం చూడండి, r సొల్యూషన్ కదా చూద్దాం. చూడండి, చెక్ చేద్దాం. 20 - 2r - 5 అని ఇచ్చారు కదా, మనం ఇప్పుడు r ప్లేస్లో మనం 0 పెడదాం. 2 zeros - 5. సో 20 - 2 zeros 0 కదా, 0 - 5. చూడండి, 20 మైనస్ ఇంకా 0 తీసేయండి, -5 ఉందన్నమాట బ్రాకెట్లో. సో 20 - అంటే +5 కదా మరి. సో 25, దేర్ ఇట్ ఈస్, RHS వచ్చేసింది. సో అవర్ సొల్యూషన్ ఈజ్ కరెక్ట్. r = 0 ఈజ్ కరెక్ట్ సొల్యూషన్. 6th సమ్ చేద్దాం చూడండి. 3 × 5 - t - 2 × t - 2 = -1. ఓకే, ఆన్సర్ చేద్దాం. సో లెట్ us సెండ్ దిస్ 3 టు ఇన్సైడ్, లోపలికి పంపిద్దాం, బ్రాకెట్ లోపలికి. సో 3 5s are 15 -3 × t 3t. ఓకే, 3 ఎంటర్డ్ ద బ్రాకెట్. సో బ్రాకెట్ గొడవ లేదు ఇంక మనకి. ఇన్ ద సేమ్ వే -2ని కూడా లోపలికి పంపిద్దాం. సో -2t + 4, 2 2s are 4, -× ప్లస్ అవుతుంది అనమాట, = -1. నా ఇక్కడ టీలు అబ్జర్వ్ చేశారా మీరు? -3t ఉంది, -2t ఉంది. సో వాటిని ఒక్కటిగా చేస్తే మనం -3t -2t కలిసి -5t అవుతుంది. అండ్ దిస్ 15 అండ్ దిస్ 4 విల్ బికమ్ +19 అవుతుంది అనమాట, = -1. అబ్జర్వ్ చేశారా? నా -5t = 19 అవుతుంది, తీసుకెళ్ళండి. -1 - 19. సో -5t = -20. రైట్, ఒక్కొక్క టర్మే ఉన్నాయి చూసారా, ఒక్కొక్క టర్మే అనమాట ఇవి, ఒక్కొక్క టర్మే 1 టైమ్స్ అనమాట. సో మైనస్ కెన్ బి అవాయిడెడ్, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవాయిడ్ చేసేయచ్చు. డోంట్ వరీ, అక్కడ ఒక్కటే టర్మ్ ఉంది కాబట్టి నేను రిమూవ్ చేశాను అనమాట. సో t = ఇక్కడ 5 మల్టిప్లై చేస్తుంది కదా, 20/5, that = 4. t = 4 is the solution for our equation. So let's verify it. That's see, వెరిఫై చేద్దాం చూడండి, అంటే చెక్ చేద్దామా. ఇక్కడ చెక్ చేస్తున్నాం చూడండి, కార్నర్లో చెక్. సో LHSలో ఎక్కడ t ఉందో అక్కడ 4 పెట్టుకుంటూ వెళ్దాం చూడండి. 3 × 5 - 4 -2 × 4 - 2. Have you noticed that? Here is the t, here is the t. I kept, that's why in place of t the value that has been obtained. దాన్ని ఇన్సర్ట్ చేసి చూసాను చూడండి.
అప్పుడేమవుతుంది ఇప్పుడు 3 ఇంటూ 5లోంచి 4 తీస్తే 1 మైనస్ 2 ఇంటూ 4లోంచి 2 తీస్తే 2 3 1 జార్ 3 2 2 జార్ 4 3లోంచి 4 తీస్తే ఎంత అనమాట 3లోంచి 4 తీస్తున్నాం అనమాట మనం నాట్ 4లోంచి 3 తీయట్లేదు 4లోంచి 3 తీస్తే 1 3లోంచి 4 తీస్తే -1 దట్ ఈజ్ అవర్ RHS సో అవర్ సొల్యూషన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ చూసారా ఎలా చేసాం మరి సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి మిగిలిన సమ్స్ కూడా ఇమీడియట్గా వీడియో చేసి పంపిస్తాను కొంచెం viewing comfortability untundani I am just shortening the length of the videos so keep watching and keep learning